ఓం శ్రీ గురుభ్యో నమ. ఆషాఢ మాసంలో ఓ పవిత్రమైన రోజు ఆషాఢమాస పూర్ణిమ. ఈ మాసం ఆషాఢ మాసం జూలై 10న వస్తుంది. గురువారం రోజు వస్తుంది. మహాపవిత్రమైన రోజు. ఈ ఆషాఢమాస పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వేదవ్యాస మహర్షి ఇదే రోజు జన్మించాడు. వేదవ్యాస మహర్షి వేదాలను 4 భాగాలుగా విభజించి రచించాడు. అలాగే మహాభారతాన్ని రచించాడు. భగవద్గీతను కూడా రచించాడు, మానవాళికి అందించాడు. గురు పౌర్ణమి, అందుకే వేదవ్యాస జన్మదినాన్ని గురు పౌర్ణమి అని కూడా అంటారు. శ్రీరాముడు వశిష్ఠుని వద్ద విద్యను నేర్చుకున్న రోజు కూడా ఈరోజే ప్రారంభించాడు. గురువు లేని జీవితం దారి లేని ప్రయాణం లాంటిది. గురు పౌర్ణమి రోజున మన గురువులను, అధ్యాపకులను పూజించటం వలన మనకు ఆత్మకు శాంతి లభిస్తుంది. ఎలా పూజించాలి? గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దత్తాత్రేయ స్వామికి లేదా దక్షిణామూర్తికి మనం పూజ చేయాలి. మనకు గురు బలం కోసం పూజ చేయాలి. ఎలాగా అంటే పుష్పములతో, ఫలములతో ఉదయాన్నే పూజను చేయాలి. అలాగే సాయంకాలం దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ స్వామికి హారతిని ఇవ్వాలి. అలా లేకపోయినా మన గురువులను కలిసి పాదాభివందనం చేసుకోవాలి. గురువులను స్మరించుకోవాలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మై శ్రీ స్వరూపై తస్మై శ్రీ గురవే నమః. మనం అలాగే పిల్లల చేత పలికించుకోవాలి. ఈ దక్షిణామూర్తి శ్లోకం కూడా మనం పిల్లల చేత పలికించాలి. ఆ రోజంతా 11 సార్లు దక్షిణామూర్తి శ్లోకం మనం పిల్లలకి, మనం కూడా ఉద్యోగం లేని వారు కూడా 11 సార్లు స్మరించిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మకు శాంతి లభిస్తుంది. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిద్రే సర్వవిజ్ఞానాం దక్షిణామూర్తయే నమః అని గురుదేవులను స్మరించుకోవాలి. దక్షిణామూర్తి స్తోత్రం ధ్యానం. ఓం మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం జ్ఞానానాం వశిష్టాంతే అనదృశి గణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యాంధ్రం కరకలిత చిన్మద్రమానందమూర్తి స్మాత్మారామ ముదితవదనం దక్షిణామూర్తి మీడే. మౌనంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి ఎదురుగా శిష్యులు కూర్చొని ఆయన చెప్పేటువంటి వాక్యాలను వింటూ ఉన్నారు అని అర్థము. అలాగే ఒక రంధ్రములు గల కుండలో దీపాన్ని ఉంచితే ఆ రంధ్రముల ద్వారా దీపం వెలుగుని ఇస్తుంది. అలాగే మనం గురువులను పూజ చేయడం ద్వారా మనకు మన జీవితంలో మన గమ్యాన్ని, అంటే ఉన్నత అవకాశాలని పొందగలము. గురువులను దక్షిణ సమర్పించటం అనేది చేస్తూ ఉండాలి.
గురుభ్యో నమః.